మొంతా తుఫానుతో పశ్చిమ గోదావరి జిల్లాలో వరి పంట దెబ్బతింది. వేలాది ఎకరాల్లో పంట నేలవాలింది. మరిన్ని వివరాలు మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. మోంతా తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వరి పంట తీవ్రంగా దెబ్బతింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే వరి పంట అయితే చాలా చోట్ల దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. పెనుమంట్ర మండలంలోని వెలగలేరు ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఇది. ఇక్కడ వరి ఏ విధంగా నేల రాలేదో మనం చూడొచ్చు. ఇవన్నీ కంకులు కట్టాయి, పట్టుపోసుకునే దశలో ఉన్నాయి. మరో 4 రోజులైతే ఏపుగా పెరిగి చేతికి పంట వచ్చే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోని గత 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాల వల్ల కూడా ఈ వరి పంట దెబ్బతినడానికి ప్రధాన కారణంగా మనకి కనిపిస్తుంది. చాలా చోట్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధానంగా డెల్టా ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అదే అప్లాండ్ చూస్తే మాత్రం అప్లాండ్లో అయితే పెద్దగా ఎటువంటి ప్రమాదం లేదు. కానీ డెల్టాలోని ఆ డెల్టా మండలాలు ఏవైతే ఉన్నాయో 22 మండలాలు ఉన్నాయి. 22 మండలాల్లోనే అదే పరిస్థితి. అదేవిధంగా ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల నర్సాపురం మొగల్తూరు తీర ప్రాంతాలు కూడా వరిచేలు ఉన్నాయి. ఆ వరిచేలు కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. చూస్తున్నాము మొత్తం అంతా రాలిపోయి ఇక్కడ అయితే ఈ వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ ఎండ వస్తే వీటిని కట్టలు కట్టి నిలబెట్టడానికి అయితే రైతులు ప్రయత్నాలు చేస్తారు. అయితే వర్షాలు మాత్రం రాకుండా ఉండాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలి. ఇక్కడ మనం మాట్లాడడానికి ఒక రైతు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఎట్లా ఉంది, అసలు ఎందుకని ఇట్లా అయిపోయింది అంటారు? తుఫాను కారణంగా మనకి ఈ గాలిదుమ్ము వర్షం కారణంగా మనకి పంట చేతికొచ్చే టైంకి అంటే ఈయనకి దశ నుంచి పాలు పోసుకునే దశ వరకు పంట అయితే ఉందండి. ఈ దశలో అసలు వర్షానికి కానీ గాలికి కానీ తట్టుకునే రకాలైతే కాదు. ఈ కొత్త రకము ఇది గోల్డ్, ఇది సంపద గోల్డ్ అని కొత్త రకంగా ఊడ్చామండి. అది కొత్త ఎర్లీకి వస్తుంది. 13-18 మీద ఇది ఒక 15 రోజులు ఎర్లీకి వస్తుందని దీన్ని ఈ సంవత్సరం పెడతాం జరిగిందండి. కానీ మన సంవత్సరం అయితే వర్షాలు అంతా వాయుగుండాలు లేని మూలంగా బాగానే నిలబడి పంట పండింది. కానీ ఈ సంవత్సరం సరిగ్గా వీనికి రంగు మారే సమయంలో ఈ తుఫాన్కి మొత్తానికి నేల కొరిగిపోయి మొత్తం ఇప్పుడు పంట అది కట్టలు కట్టాలా లేకపోతే దాన్ని ఏం చేయాలా పరిస్థితి తెలియని పరిస్థితి. అధికారులు చెప్పేది ఏంటంటే ఉప్పు నీరు కొట్టండి, అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు అది కరెక్ట్ కాదు. మన పంట చేతికి వచ్చే టైంకి మనకు ఆదాయం తక్కువ. ఏంటంటే ఈ సార్వ సీజను మనకి ఎకరానికి వచ్చి మనం 4,000 నుంచి 5,000 రూపాయలు రైతుకి వస్తుందండి అన్ని పోను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ రకంగా పంట దెబ్బతింటే 5,000 నుంచి 10,000 రూపాయలు నష్టపోయి రైతు నష్టపోస్తాడండి ఎక్కువగా. అంటే మనకి ఇప్పుడు 13-18 కొంతవరకు తట్టుకుందండి. అది బాగా ఎదిగింది సెట్లు ఆర కానీ లేకపోతే బాగా ఎదిగింది దాని దగ్గర పడిపోయింది. అది కూడా 13-18 కూడా పడిపోయింది. అంటే గాలి తుఫాను కారణంగా అని నిలబెట్టాలంటే ఇప్పుడు కూలి ఖర్చులు ఎక్కువైపోతాయండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరానికి అయితే 10,000 రూపాయల వరకు నష్టం వస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ మోంతా తుఫాన్ అయితే వరి రైతులను అయితే తీవ్రంగా నష్టపరిచే విధంగా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏపీ ఆంధ్రజ్యోతి, పెనుమంట్ర నుంచి.